జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో వివిధ దుకాణదారులు స్వచ్ఛందంగా బంద్ను పాటించారు. కార్పొరేట్ సంస్థలో స్థానికేతరులకి 80% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారికి ఉపాధి కల్పించడంతో ఇక్కడున్న నిరుద్యోగ యువత నష్టపోతుందని అన్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడికి వచ్చి దుకాణాల అద్దెకు ఎక్కువగా చెల్లిస్తూ ఉండడంతో స్థానిక వ్యాపారస్తులు ఇబ్బందులు పాలవుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం చొరవ తీసుకుని స్థానికులకు 80% ఇతరులకు 20% వర్తించేలా జీవోను తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా వర్తక వ్యాపారస్తుల సంఘం 7వ తారీఖు ఈరోజు మేము బంద్ ప్రకటించడం జరిగింది. కారణం ఏంటంటే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా అయితే విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించిందో వాళ్ళ ప్రాంతాన్ని బట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీని మతాలను బట్టి మరి ఏ విధంగా అయితే రిజర్వేషన్స్ ఉన్నాయో అదే విధంగా వ్యాపారం కూడా స్థానిక వ్యాపారస్తులకు కూడా రిజర్వేషన్ కల్పించాలని మా ప్రధానమైనటువంటి డిమాండ్. స్థానికులు 80% స్థానికులు వ్యాపారాలు చేసుకునే విధంగా 20% మరి ఇతర రాష్ట్ర మరియు మన కార్పొరేట్ సంస్థలు 20%గా వాళ్ళు ఉంటూ 80%గా స్థానికులకు ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా వర్తక వ్యాపారస్తుల సంఘం